ఈరోజు బెంగళూరులో వాటర్ ప్రాబ్లం గురించి చెప్తాను. మెయిన్గా వాటర్ తగ్గడానికి రీజన్స్ ఏంటంటే, బెంగళూరులో ఐటీ కంపెనీస్ ఎక్కువ, అది కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కంపెనీస్ కూడా చాలా ఎక్కువ. వీటి వల్ల ఎంప్లాయీస్ పెరిగి జనాభా సంఖ్య కూడా చాలా పెరిగింది. ఇది కాకుండా మెయిన్ రీజన్స్ కన్స్ట్రక్షన్స్ వల్ల వాటర్ మొత్తం కూడా కన్జ్యూమ్ అయిపోతుంది. నెక్స్ట్ గ్రౌండ్ మొత్తం కూడా సిమెంట్తో ఫుల్ అయిపోయి ఉండడం వల్ల గ్రౌండ్లోకి వాటర్ వెళ్ళటం లేదు. సో అందుకనే వాటర్ వాల్యూ అనేది రోజు రోజుకి డౌన్ అయిపోతుంది. సో నేనుండే పీసీలో కూడా డైలీ ట్యాంక్స్తో వచ్చి వాళ్ళు ఫిల్ చేస్తున్నారు. నార్మల్ డేస్లో వాటర్ ట్యాంక్ 600 ఉండేది, ఇప్పుడు 2000 అయ్యింది ఇక్కడ. మా ఫ్రెండ్స్లో చాలామంది బయట రూమ్ తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా వాటర్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. నేను పీజీలో ఉండడానికి వాటర్ కూడా ఒక కారణం. రూమ్లో ఉంటే వాటర్ మనకు దొరకదు. సో పీజీలో కాబట్టి వీళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు, మనకు ఆ ప్రాబ్లం ఉండదు. సో వీలైనంత వరకు వాటర్ని సేవ్ చేయండి, వేస్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ, నమస్తే, టాటా.